ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. సుమారు 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణకు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్, భద్రత, తాగునీరు, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ కోరారు. ఆల్ సీనియర్ ఆఫీసర్స్ కలిసి కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. 32 కిలోమీటర్లలో ఒక 31 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాం. 30 సెక్షన్ల కింద 30 అసిస్టెంట్ సెంటర్, పిలిగ్రిమ్ అసిస్టెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ ప్రతి సెంటర్లోనూ శానిటేషన్ సంబంధించి, వాటర్ సప్లై సంబంధించి, స్ట్రీట్ లైటింగ్ సంబంధించి, బందోబస్తు కోసం పోలీస్ సపోర్ట్, మెడికల్ టీమ్ వీళ్ళందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. 2 కమిటీస్ని ఫామ్ చేయడం జరిగింది. సిటీ లోపలికి వచ్చే వెహికల్స్ని ఎలా డైవర్ట్ చేయాలి, అలాగే సిటీ లోపల ఆ రోజున ఎటువంటి మెజర్స్ టేకప్ చేయాలి అని చెప్పి జీవీఎంసీ కమిషనర్ అధ్యక్షతన ఒక కమిటీ, అలాగే జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఇంకో కమిటీని పెట్టడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం నుంచి తీసుకుంటాం. హనుమంతవాక నుంచి మద్దెలపాలెం వరకు ట్రాఫిక్ వెహికల్స్ని కంప్లీట్గా వెళ్లకుండా చేసి కేవలం గిరి ప్రదక్షిణకు వచ్చే వాళ్ళనే అక్కడ నడిచే విధంగా ప్లాన్ చేస్తున్నాము. స్టిల్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఏమైనా ఉంటే తప్ప రిమైనింగ్ వెహికల్స్ అన్నిటికీ డైవర్షన్స్, ఎనఫ్ సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలన్నది ఆలోచన.